హలో గాయ్స్, వెల్కమ్ వెల్కమ్ టు టు అవర్ అవర్ ఛానల్ ఛానల్ సప్త సంధానం. ఈరోజైతే మేము నుమాయిష్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. మా వాళ్ళ గురించి మీకు తెలుసు కదా, ఆఫీస్లో పని అంటే చెయ్యరు కానీ నుమాయిష్ అనగానే 1 మినిట్లో రెడీ అయ్యి కిందికి వచ్చారు అందరూ. సో అలా అలా ట్రాఫిక్లో కొంచెం కష్టాలు పడుతూ ఎక్కడికైతే రీచ్ అయ్యాం. చూసారు కదా, 4 o'clock వస్తేనే ఇంత క్రౌడ్ ఉందంటే మీరు 5 to 6కి వస్తే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మీకు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు 4 o'clockకి రావాలి అని అంటే ముందే స్టార్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ తినేసి రండి. ఎందుకంటే ఇక్కడ 500+ స్టాల్స్ ఉన్నాయి. అవన్నీ తిరగాలి అని అంటే ఎనర్జీ కావాలి కదా. సో మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాం. అలా కొంచెం ముందుకు వస్తుంటే అక్కడ ఖాదీ మహోత్సవ్ అనే స్టోర్ కనిపించింది మాకు. లోపలికి వెళ్తే అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ శారీస్, దుపటాస్, షర్ట్స్ అన్నీ యూనిక్గా ఉన్నాయి. అండ్ అలానే కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా తెలుసు కదండి మీకు, ఆడవాళ్ళంటేనే గాజులు, చెప్పులు, గొలుసులు. సో అవే షాప్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడ. కానీ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కీ చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే ఒక 2-3 తీసుకున్నాము. ఇక్కడ మేఘన ఇంకా వినమని చూస్తున్నాను అనమాట, బ్యాంగిల్స్ అవన్నీ. అండ్ నెక్లెసెస్ కూడా బాగున్నాయి. అన్నీ కాస్ట్లీ అనుకుంటున్నారేమో, చాలా చీపే ఉన్నాయి. అది ఒక్కటి 50 రూపీస్ అంట. చీపే కదండి.
మా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ పాట్స్ ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకొని अरे ఎత్తుతలే हाँ भाई మోస్ట్లీ 1 అవర్‌లో చాలా స్టోర్స్ అయితే కవర్ చేసేసాం మేము. 1 అవర్ అయిపోయింది కదండీ వచ్చిన తర్వాత. ఇంకా ఆకలేస్తుంది. సో, ఏం తినాలి అనే డిస్కషన్‌లో మాకు ముందు పిస్తా హౌస్ కనిపించిందనమాట. ఇంకా పిస్తా హౌస్ కనిపిస్తే మనం ఆగుతామా? డైరెక్ట్ ఎళ్ళిపోయాం. సో, ఇంకా వెళ్ళిపోయి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మాకు మేఘన షాక్ ఇచ్చిందనమాట. నేను హలీం తినను అని. సో, ఇంకా మేమే తినేసి మేఘన మేము తింటుంటే చూస్తూ కూర్చుందనమాట. సో, అలా తిని బయటికొచ్చేసాం.
సో గైస్ వీళ్ళైతే హలీం కానిస్తారు, నేనైతే సైలెంట్గా కూర్చున్నా బయట ఏమన్నా తింటా మళ్ళా. అగో ఈయన అంటే చిన్నగా అనుకో అంటాడు మా మనీష్ భయ్య. నేను అనిపిస్తలేదు, ఒకరు కనిపిస్తే ఒకరు అనిపిస్తలేదు. అక్కడ షేరింగ్ చేసుకుంటూనే అనిరన్ అయితే ఎప్పుడు ఫోన్లో బిజీ ఉంటాడు. ఆయన ప్రపంచం ఆయనకి కావాలి. సో తినేసి ఎట్లుందో టేస్ట్ చెప్పండి. సో ఎక్సలెంట్ ఉందంట టేస్ట్ అయితే. ఇగో ఈమె కూడా గమ్మత్తుగా చూస్తుంది. ఏమైంది బాలే? తర్వాత మరి ఎనర్జీ మామూలుగా ఉంటుందా మాకు? ఇంకో 1 అవర్ బాగా తిరిగామండి. తిరిగిన తర్వాత లాస్ట్కి రైడ్స్ దగ్గరికి వెళ్ళాం. రైడ్స్ని చూస్తుంటే మేము ఆగలేం కదా, మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం. కాకపోతే ఒక్కొక్కరు అరుపులు చూసి వద్దులే అనేసి సైలెంట్గా ఉన్నాం. కాకపోతే ఇంకా 3 ఉన్నారు కదా, వాళ్ళు ఆగలేరు. అందుకే వెళ్ళి రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరే చూస్తారు కదా, చూడండి ఎలా చెప్తున్నారు. చెప్పండి. రకరకాలుగా ఉంది మాస్టారు. ఎక్కుతా అన్నారు సో మేమైతే హలీం తిన్నాం కానీ మేఘన ఏం తినలేదు కదా. సో మేఘనకి ఏమైనా తినిపిద్దామని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను. మేఘనా చెప్పండి. సో ఫుల్ తినేసినాం. చాలా టైట్ ఉంది మా స్టమక్. కానీ విజిట్ అవ్వండి, అన్ని స్టాల్స్ ఉన్నాయి. మంచిగా మీరు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయండి, నీట్గా మెయింటైన్ చేయండి. నేనైతే నూడిల్స్ తిన్నా. చూసారు కదండి మా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.